ఓం శ్రీ సాయిరామ్. తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య చరణార విందములకు నమస్సుమాంజులు సమర్పిస్తూ అందరికీ సాయిరామ్. షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్టి కాకడే గారు రచించిన పుస్తక పఠనం తరువాయి భాగమండి. 21వ ప్రకరణం. నేను ఇంగ్లాండ్ నుంచి స్వదేశం వచ్చే సమయంలో శ్రీమతి అజీబాయి బనారసేకు బాబావారి చిత్రపటం ఒకటి, సాయి సచ్చరిత్ర పుస్తకం ఒకటి మా జ్ఞాపకార్థం బహుకరించి వచ్చానని వెనకటి ప్రకరణాలలో ఒకదానిలో చెప్పాను కదా. ఆ రెండింటినీ ఆమె అతి శ్రద్ధాభక్తులతో పూజలు చేస్తూ క్రమం తప్పకుండా సచ్చరిత్ర పఠనం సాగిస్తూ జీవితం గడుపుతూ వచ్చింది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనాడు ఆమె సవితి కొడుకు ఆమె వద్దకు వచ్చి ఆమెను ఆ ఇంటిని వెంటనే ఖాళీ చేసి ఆమెను బ్రతకమని నిష్కర్షంగా చెప్పి వెళ్ళిపోయాడట. ఏమాత్రం ధన సహాయం కూడా నిరాకరించాడట. అకస్మాత్తుగా వచ్చిన ఈ అవాంతరం ఆమెను పూర్తిగా కలచివేసింది. అనాథ స్త్రీ, తన మీద ఆధారపడిన 2 కుమార్తెలు, ఏమీ చేయడానికి తోచక ఇంకా తనకు మిగిలిన కొద్ది స్థిరాస్తిని తెగనమ్మి అక్కడ తన వ్యాపారానికి స్వస్తి చెప్పి స్వదేశం తిరిగి వచ్చేయడానికి నిశ్చయించుకుందట. ఇట్టి విపత్కర పరిస్థితులలో ఒకనాడు 1961వ సంవత్సరం జూలై 7వ తారీఖున ఒక పెద్ద మనిషి తన వద్దకు వచ్చి, నిజంగా నీకు ఈ దేశంలో ఉండి ఈ భజన వసతి గృహ వ్యాపారం సాగించాలని ఉందా అని అడిగాడట. ఆమెకు ఆశ్చర్యం వేసింది. అది గొంతెమ్మ కోరిక అనే నిస్పృహ కలిగిందట. అది తెలిసి ఆ పెద్ద మనిషి, ఆ బెంగ నీకు అక్కర్లేదని ఆశ్వాసన ఇచ్చి, దగ్గరలోనే ఒక చక్కని బంగళా ఉంది అమ్మకానికి, అది నీవు కొనుక్కొని యథాప్రకారం ఒక వసతి గృహాన్ని యథాపూర్వం నడుపుకోవచ్చు. ధనాభావాన్ని గురించి నువ్వు ఆలోచించనక్కర్లేదు, అది నేను చూసుకుంటాను అని చెప్పి ఆ మూల్యము మెల్లిగా వాయిదాల పద్ధతిని చెల్లించుకున్న ఏర్పాటు చేసి ఆమెను ఆ ఇంటి స్వంతదారుకు పరిచయం చేసి ఈ పైకం చెల్లింపుకు తాను జవాబుదారుగా ఉంటానని అతనికి నచ్చజెప్పి ఆమెను ఆ ఇంట ప్రవేశపెట్టి అక్కడి నుండి నిష్క్రమించాడట. ఆ పెద్ద మనిషి ఎవరో, తన సహాయానికి ఎందుకు పూనుకున్నాడో ఆమెకు అంతుపట్టలేదు సరికదా. ఆ వ్యక్తి తర్వాత ఎన్నడూ కనిపించనైనా లేదట. అట్టి అనూహ్యమైన పరిస్థితులలో అజీబాయి తిరిగి లండన్ మహానగరంలో నిలదొక్కుంది. ఈ అద్భుత పరిణామాలకు బాబా తప్ప మరెవరూ బాధ్యులు కారని ఆమె గట్టి నమ్మకం. క్రమక్రమంగా ఆమె రోజులు బాగుపడి ఆమె తన వ్యాపారాన్ని ఇబ్బడి ముంబడిగా విస్తరింపచేసుకుంది. బాబా యందు ఆమె విశ్వాసము, భక్తి ఇంకా నిర్మించడానికి సత్సంకత్రాలను చేశాయి. ఈ సంగతి ఆమె నాకు తెలియచేసినప్పుడు ఈ వృత్తాంతాన్నంతా నేను శ్రీ ఫ్రాన్సిస్కర్తో ముచ్చటించాను. అతడు కూడా చాలా సంతోషించి తన 5వ పాదుక ద్వయాన్ని తానే లండన్ తీసుకువెళ్ళి అజీబాయి నిర్మించ తలపెట్టిన దేవాలయంలో ప్రతిష్ఠించటానికి ఉత్సుకతను ప్రకటించాడు. వెంటనే మేమిరువురము ఈ మా నిశ్చయాన్ని టెలిఫోన్ ద్వారా ఆమెకు తెలియచేసినప్పుడు ఆమె సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ పాదుక ప్రతిష్ఠ సమయానికి నేను కూడా లండన్కు రావాలని, ఆ నూతన దేవాలయ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా జరిపించాలని ఆమె కోరికని మరీ మరీ చెప్పింది. ఆమె బాబా అపార దృష్టిలోనికి రావడానికి నేను కారణమని ఆమె పరిపూర్ణ విశ్వాసం. నేను కూడా సంతోషంగా అంగీకరించాను. మా సాయి సంఘ సభ్యులం కొంతమందిమైనా ఆ శుభకార్యానికి లండన్లో హాజరు కావాలని మా అభిలాష. మేఘరాజ్ బాయి గాలా అనే ఒక పెద్ద మనిషి తన వంతుగా ఈ దేవాలయానికి ఒక 3 అడుగుల పాలరాతి బాబా విగ్రహాన్ని బహుకరించడానికి ముందుకు వచ్చాడు. అక్కడ ఈ దేవాలయ ప్రతిష్టను చాలా ఘనంగా జరిపించాలని అజుబాయి పట్టుదల. విదేశాలలో బాబా దేవాలయాలు వెలయడానికి ఇదే మొదలు కాబట్టి ఈ ఉత్సవానికి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత సమకూడింది. ఈ శుభకార్యానికి కావలసిన ఏర్పాట్లన్నీ పెద్ద ఎత్తున జరిగాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల నా ప్రయాణం మాత్రం సఫలీకృతం కాలేదు. నేను చాలా ఆశాభంగం పొందాను. నాకన్నా కూడా ఎక్కువగా అజీబాయి బాధపడింది. కానీ ఒక చక్కని ఉపాయం ఆలోచించి నేను లండన్లో ఆ ఉత్సవంలో ప్రత్యక్షంగా పాల్గొనలేకపోయినా లండన్ నుండి ఆ పూజా కార్యక్రమం, భజనలు
మంత్రాదులు ఆద్యంతం టెలిఫోన్ మీదుగా హైదరాబాదులో ఉండిపోయినా నేను వినే ఏర్పాటు చేసింది ఆజీబాయి. నా ఆమెకు ఏర్పడిన భక్తిభావం అటువంటిది. మా సాయి సేవా సమాజం నుండి 4 సభ్యులు శ్రీ పాన్సికర్ ఆ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనగలిగారు. తర్వాత నాకు చేరిన వార్తలను బట్టి ఆ సమావేశం ఉత్సవము చాలా జయప్రదంగా శోభాయమానంగా జరిగాయని ఇంగ్లాండ్లోని ప్రముఖ పత్రికల దృష్టిని ఆకర్షించి వాటిలో ప్రచురించబడ్డాయని తెలుస్తోంది. ఆనాడు అక్కడ జరిగిన భజనలలో పాల్గొన్న భక్తి గీతాలు ఇంకా అక్కడి చాలామంది నోట వినబడుతూ ఉంటాయని నేను విన్నప్పుడు పరమానంద భరితున్నయ్యాను. తర్వాత చాలా కాలం వరకు ఆ మందిరంలో భజన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవని, ఆ భజనలలో పాల్గొనడానికి పలువురు భక్తులు అక్కడ సమావేశమవుతూ ఉండేవారని తెలిసినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. కొద్ది మాసాల కిందటనే శ్రీమతి ఆజీబాయి బనారసే మరణ వార్త మమ్మల్ని అందరూ విచారసాగరంలో ముంచివేసింది. ఏ మహాత్ముని కరుణా కటాక్ష వీక్షణాల వల్ల ఆమె తిరిగి జీవితంలో నిలదొక్కుని ఇంతవరకు రాగలిగిందో ఆ ఆర్తత్రాణ పరాయణని పాదపద్మాల చెంతనే ఆమె అసువులు బాసిందని విని చాలా తృప్తి చెందాము. ఆమె పుణ్యాత్మురాలు, అదృష్టవంతురాలు, ధన్యజీవి. 1968 సంవత్సరము నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మామూలుగా మా సాయి సమాజంలో ప్రతిదినం కాగడా హారతులు జరుపుకుంటుంటాము. మా సమాజం అధ్యక్షులు శ్రీ నాయుడికి ఆ సంవత్సరం ఆ సమాజ మందిరంలో విజయదశమి నాడు బాబా యొక్క రజితమూర్తిని ప్రతిష్ఠించాలని ఒక ఊహ జనించింది. అంతవరకు ఉన్న మూర్తి ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో చేసినది. అందుకు అవసరమైన వెండిని కొందరు భక్తులు సమాజ సభ్యులు సమకూర్చారు. వెంటనే ఒక కంసాలను పిలిచి ఆ మూర్తిని తయారు చేయడానికి పురమాయించాము. అదే సమయంలో శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథాన్ని తెనిగించి ఆ గ్రంథాన్ని కూడా ఆవిష్కరించాలని ఆకాంక్ష. తెలుగు ప్రతి తయారుగానే ఉంది, ఇక ముద్రించడమే తరువాయి. అందుకు 1 మాసం గడువైనా కావాలన్నాడు ముద్రణకు నియమించిన ఆసామి. సమయం చాలా తక్కువ, కానీ ఎలాగైనా ఈ 2 కార్యాలు జరిపించాలని మా పట్టుదల. ఇలా ఉండగా దసరా 5వ నాడు కంసాలి బాబా మూర్తిని తయారు చేసి తీసుకొచ్చాడు. ఆ మూర్తిని చూడగానే మాకు నవనాడులు కృంగిపోయాయి. ఆ మూర్తిలో బాబా పోలిక ఏమాత్రం లేదు సరికదా, చూడటానికి కూడా చాలా అసహ్యంగా ఉంది. శ్రీనాయుడు నేను సమాలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాము. అట్టి వికృత విగ్రహ ప్రతిష్టం చేసే కంటే ఆ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని మరొక నాటికి వాయిదా వేసి ఆ స్థాన్నే ఒక జత పాదుకలను తయారు చేయించి ప్రస్తుత ప్రతిష్ఠా కార్యక్రమం జరిపించటం ఉత్తమమని వెంటనే ఆ కంసాలికి కబురు పంపి నా వద్ద ఉన్న వెండి పాదుకలను చూపి అదే రూపంలో అదే కొలత పాదుకలను తయారు చేసి దసరా 10వ నాటికల్లా తేవలసిందిగా కోరాము. మొదట కాల వ్యవధి అతి స్వల్పమని వాదించిన మా అభ్యర్థనపై తన ప్రయత్న లోపముండదని మాకు మాట ఇచ్చి తన పని మీద వెళ్ళిపోయాడు. ఆ విధంగానే ముద్రణ విషయంలో కొంతవరకు కృతకృత్యులమయ్యాము. మొత్తం మీద వారిరువురు చాలా శ్రమ కోర్చి కష్టించి ఆ పాదుకలను 25 ప్రతుల తెలుగు అనువాద గ్రంథాన్ని విజయదశమి నాటి ఉదయానికల్లా మాకు అందించగలిగారు. వారికి మేము చాలా కృతజ్ఞులము. మొదట్లో అసంభవంగా తోచిన కార్యాలు 2 బాబా వారి కరుణ వల్ల సఫలీకృతం అయ్యాయి. ప్రతి సంవత్సరం మా ఈ సమాజం ఈ దసరా ఉత్సవాలను అమిత ఆనందోత్సాహాలతో పెద్ద ఎత్తున జరుపుకుంటూ వస్తోందని ఇదివరకే చెప్పాను. ఆ సమయానికి స్థానికంగా ఉన్న ఇతర సాయి భజన మండలులు సభ్యులు కూడా చేరి ఈ నవరాత్రులను జయప్రదంగా జరిపించేవారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మా దసరా అంతిమ దినము, షిరిడి దసరా ఉత్సవాలు అంతిమ దినము ఒకే నాడు కావడం పరిపాటి. అది సహజం కూడాను. కానీ ఏ కారణం చేతనో ఈ సంవత్సరం షిరిడిలో ఆఖరి రోజు ఉత్సవాన్ని మా ఉత్సవ దినానికి మరుసటి రోజుకు మార్చారు. బహుశా అది తిథి నిర్ణయంలో తేడా వల్ల కావచ్చు. ఈ అపురూప సదవకాశాన్ని మేము వదలదలుచుకోలేదు. ఈ ఉత్సవం యథాప్రకారం ఆనాడే జరుపుకొని వెనువెంటనే బయలుదేరి హుటాహుటి ప్రయాణం చేసి ఎలాగైనా ఆ మరునాటి ఉత్సవ సమయానికి అంటే అభిషేక సమయానికి షిరిడి చేరుకోవాలని మా కృతనిశ్చయం. అలా చేరుకొని మేము
చేయించిన రజత పాదుకలను బాబా సమాధి సన్నిధిన ఉంచి వాటికక్కడ అభిషేకం జరిపించి వాటిని పునీతం చేయించాలని మా ప్రబల ఆకాంక్ష. ఆ విధంగానే మేము ముద్రించిన సాయి సచ్చరిత్ర అనువాద గ్రంథాన్ని కూడా ఆ పవిత్ర సన్నిధానంలో ఆవిష్కరింపచేయాలని కూడా మా కోరిక. ఈ సత్సంకల్పంతో మా సమాజ మందిరంలో స్థానిక ఉత్సవాలను జయప్రదంగా ముగించుకొని శ్రీ నాయుడు శ్రీ మరి ముగుసిరి సభ్యులు వెంటరాగా శ్రీవారి పాదుకలు పుస్తక ప్రతులను తీసుకొని సికింద్రాబాద్ నుండి రాత్రి 10:30 షిరిడి ప్రయాణమయ్యాము. మరునాటి ఉదయం అక్కడ అభిషేక సమయానికి పూర్వమే షిరిడి చేరుకోగలమని మాకు గట్టి నమ్మకము. కానీ ఇట్టి పవిత్ర కార్యానికి పూనుకున్నప్పుడు బాబా మనకు పరీక్ష పెట్టకుండా ఉంటారా? 5:30 అనుకున్నదంతా అయ్యింది. మేము మార్గంలో ఉమ్నామాదు చేరుకునేటప్పటికి మా వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ అలసిపోయి నిద్ర వచ్చి ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనని, ఈ సమయంలో కొంతసేపైనా విశ్రాంతి తీసుకోకుండా వాహనాన్ని నడపడం ప్రమాదభరితమని, తన వల్ల కాదని మొరాయించాడు. అతని పరిస్థితిని అర్థం చేసుకొని మేము అతని ప్రార్థనను మన్నించాము. అక్కడ అతను కొంత విశ్రమించిన తర్వాత మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు మా ప్రయాణం కొనసాగించాము. దారిలో ఇంత ఆలస్యం అయినా కూడా షిరిడి సమయానికే అందుకోగలమని మా ధైర్యం. కానీ బాబా మాకు పెట్టదలిచిన పరీక్షలు ఇంకా అంతం కాలేదని మాకేం తెలుసు. సుమారు 8:30 షేట్ఫర్ చేరుకున్నాము. అక్కడ మా 2వ పరీక్ష ఎదురైంది. అకస్మాత్తుగా మా వాహనంలో ఏదో భాగం ఇబ్బంది పెట్టి వాహనం నిలిచిపోయింది. ఆ మరమ్మత్తుకు సుమారు 3 గంటల కాలం పట్టింది. ఇక గత్యంతరం లేక వేరే దగ్గర దారిన ప్రయాణం చేస్తే కొంచెమైనా కాలం కలిసి వచ్చి త్వరగా చేరుకోవచ్చుననే ఆశతో ఆ దారిన పట్టాము. కానీ ఆ మార్గం అంత సుగమంగా లేక మా ప్రయాణం వేగం ఇంకా మందగించింది. మొత్తానికి మేము షిరిడి చేరుకునేటప్పటికి సాయంత్రం సుమారు 5:30 అయ్యింది. మేమందరం పూర్తిగా అలసిపోయి ఉన్నాము. అంతకు మించి చాలా నిరుత్సాహం కూడా చెంది కిన్నులమై ఉన్నాము. ఉదయము పరిసమాప్తి అవుతుందని ఆశించిన ప్రయాణం సాయంత్రం 5:30 వరకు ముగిసింది. అప్పటికప్పుడు ఆనాటి ప్రత్యేక అభిషేక కార్యక్రమం ముగిసి ఉంటుంది. మా ఆశలన్నీ విఫలమయ్యాయి. అయినా ఆశకు అంతేమిటి? వెంటనే సాయి సంస్థాన ముఖ్యాధికారిని కలుసుకొని మా విషాదగాథ విన్నవించుకున్నాము. ఆయన సానుభూతికైనా పొందగలమనే ఆశతో. కానీ ఆయన ముఖతః విన్న మాటలు మమ్ములను ఆశ్చర్యచకితులను చేశాయి. ఆనాడు విజయదశమి అయిన కారణంగా ఆనాటి అభిషేక కార్యక్రమం జరగలేదట. అందువల్ల మేము కోల్పోయిన అవకాశం ఏమీ లేదట. నిక్షేపంగా మా కార్యక్రమం ఆ మరునాడు జరిపించుకోవచ్చునట. అంతకంటే కూడా ఆ మరునాడు ఏకాదశి గురువారం అత్యంత పర్వదినం. మా కార్యక్రమానికి అత్యంత శుభదినం. మొట్టమొదట మా చెవులను మేమే నమ్మలేకపోయాము. కానీ అది నిజం. అత్యంత సంతోషంగా తృప్తిగా మా ప్రయాణ బడకలనంతా మరిచిపోయాము. ఆ మరునాడు అభిషేకం, గులాబీ పుష్పాలతో సహస్రనామార్చన మొదలైన పూజాధికాలను నిర్వర్తించారు. ఆ సమయంలోనే మేము మాతో తెచ్చిన తెలుగు సాయి సచ్చరిత్రిక యథోక్తంగా షిరిడి సాయి సంస్థాన ముఖ్యాధికారి చేత విడుదల కూడా చేయించాము. సంస్థానంలో మాకందరకు ప్రసాదాన్ని ఇప్పించారు. ఆ తర్వాత ఆ పాదుకలను వరుసగా ద్వారకామాయి, చావడి, లెండిబాగు, బాబావారి గురుస్థానం మొదలైన పవిత్ర స్థలాలకు కూడా తీసుకువెళ్ళి తృప్తిగా మా కార్యమంతా సలక్షణంగా పూర్తి చేసుకున్నాము. అనంతరం మాకు సంస్థాన వారు లభ్యం చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి ఆ సాయంత్రమే అమితానందంతో కృతకృత్యులమై హైదరాబాదుకు తిరుగు ప్రయాణం గట్ట నిర్ణయించినాము. ఇలా మా ప్రయాణము సాగిపోయింది. ఓం శ్రీ సాయిరామ్. తరువాయి భాగం వచ్చే వారం ఇందామండి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అందరికీ సాయిరామ్.